ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజున ఉదయం 9 గంటల లోపు 3 శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి ద్వారా ఒక రహస్యము అనేది బయటపడబోతుంది. మరి అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ 3 శుభవార్తలు ఏమిటి? అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలను మీరు పాటించవలసి ఉంటుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. ఇక అదేవిధంగా వీరి యొక్క మనస్తత్వాన్ని గురించి మనం చెప్పుకోవాలి. ఈ యొక్క రాశివారు చాలా నమ్మకస్తులనే చెప్పాలండి. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అస్సలు మాట్లాడారు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి అని అనుకుంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి గురుబలం కూడా కొంచెం ఎక్కువనే చెప్పాలి అండి. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఉంటుంది. ఇంట్లో సంపద పెరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరిగిపోతాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయండి. ఇక వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు కళ్ళల్లో ఏదో ఒక శక్తి అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. జీవితంలో ఎన్నో కోల్పోయారు. అయినా నా అనుకున్నటువంటి వాళ్లే వీరిని మోసం చేస్తూ వచ్చారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయము అనేది అందివ్వరు. అయినా వీరి దగ్గరికి కూడా ఏ విధంగా కూడా రారు. ఇక ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. అయినా రేపటి రోజున వీరికి బాగా కలిసి రాబోతుందండి. వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలగనున్నాయి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. అదృష్టం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క సంపాదన అనేది అధికమవుతుంది. ఇప్పటి నుండి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాలండి. ఇక వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. ఒక దేవుని యొక్క అనుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతున్నాయి. దానివల్ల అఖండ అదృష్టము అనేది కలగబోతుంది. మీ జీవితంలో కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక ఉద్యోగస్తులు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక వీరి యొక్క జీవితంలో కొత్త మార్పు అనేది చూడబోతున్నారు. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇక వీరికి జాలి గుణము అనేది అధికమనే చెప్పాలండి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ ఉంటుంది. వీరికి ఇష్టమైనటువంటి వారు ఏదైనా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వీరి యొక్క మనసు అద్దం లాంటిది అని చెప్పాలండి. ఒక్కసారి పగిలితే అది మళ్ళీ అతుక్కోదు. వీరిని నమ్మినటువంటి వారి కోసం వీరి ప్రాణమైనా ఇస్తారు. వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. ఇక ఆ యొక్క దేవుడు ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడండి.
రేపటి రోజున శివుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది. ఇక ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇక రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని, అందుట్లో ఏకాదశి కదండి, ఎంతో పవిత్రమైనటువంటి రోజున శివుణ్ణి మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. మీకు ఆ యొక్క స్వామివారికి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండి. లేకపోతే శివుని యొక్క గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని యొక్క దర్శనము అనేది చేసుకోండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టము లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును అయితే చూస్తారండి. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఆరోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇక శివుని యొక్క ఆశీస్సులు మీ పైన అధికంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇక ఎవరైతే మీకు హాని చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారికే ప్రమాదము అనేది కలుగుతుంది. మీ జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒక్కసారి ఆ యొక్క శివుణ్ణి మనసారా తలుచుకొని అన్నీ తొలగిపోతాయి. మీకు ఎవరు లేరు అని ఎప్పుడు కూడా బాధపడకండి. శివుడు ఉన్నాడని అసలు మర్చిపోకండి. శివుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మంచికే అని అనుకోండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు ఏం కావాలో శివునికి బాగా తెలుసు కదా. కొన్ని దూరం అయితే మరికొన్ని దగ్గర అవుతాయి. కాబట్టి రేపటి రోజున కొన్ని అక్షింతలను పూజ గదిలో కూడా పెట్టుకోండి. ఆ యొక్క అక్షింతలను బీరువాలో పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది. అపారమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అంటే అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో చల్లేసేయండి. ఇక మీకు అయితే మంచి సంతానం కలుగుతుంది. ఇక ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసినటువంటి వారు ఉన్నారో అది త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ శుభవార్తను అయితే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయండి. ఇక చాలా రోజుల నుండి మీరు చేయాలి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. ఇక రేపటి రోజున ప్రయాణాలు చేయడం వల్ల కొంత మేర మంచి జరుగుతుందండి. కాబట్టి చేసేటువంటి వాటిలో మీకు అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈ రేపటి రోజున మీకు వీలు కుదిరితే కొంతమంది అంటే పేదవారు ఉంటారు కదండి, వృద్ధులు పేదవారు, వీరికి వీలైనంత డబ్బు స్థానము అనేది మీరు సహాయము అనేది చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి. ఎవరైతే గొడవలు పడుతున్నారో వారి మధ్యలోకి అసలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీ యొక్క సీక్రెట్ విషయాలను అయితే అస్సలు భయపెట్టకండి. వారికి అసలు ఎవరికి కూడా చెప్పుకోకండి. దానివల్ల మీపైనే కుళ్ళు కుతంత్రాలు ఎక్కువ అవుతాయి. ఇక అదేవిధంగా ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు చూడవలేని ఓర్చలేనటువంటి వారు అయితే అధికంగా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్ అండ్ కే అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శనివారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఇక ఎదురవ్వవు. ఇక ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు 1, 5, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక ఈ విధంగా ఇప్పుడు రోజు చూసినట్లయితే మీ యొక్క వైవాహిక జీవితం ఒక చక్కని మలుపు అనేది తిరుగుతుందండి. అది కూడా ఎప్పటికీ కూడా చెదరినటువంటి ఒక మధుర క్షణాలతో కూడి ఉంటుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల నుండి అన్నిటినీ కూడా తొలగిపోయే విధంగా మీకు కొత్త మార్పుని అయితే తీసుకువస్తాయి. ఇక ఈరోజు మీ యొక్క స్నేహితులు అప్పుగా కొంత ధనాన్ని అయితే అడుగుతారు. వారి అవసరమైతే మీ యొక్క స్నేహితులు అందరూ కూడా ఆదుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ఇక ఈరోజు మీ యొక్క సమయాన్ని అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. లేనిచో మీ యొక్క జీవితంలో వెనకబడిపోతారు. ఇక ఈరోజు మీ యొక్క జీవితంలో వసంతము అనేది ఉంటుంది. ఫుల్ రొమాన్సు, మీరు మీ యొక్క జీవిత భాగస్వామి అంతే. ఇక మిమ్మల్ని అయితే మీరు ఒత్తిడి చేసుకునే విధంగా ఉంటే మీకు చాలా మంచి రోజు అండి. ఏది కూడా చేయకుండా ఆనందాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.